చేసుకుంటారు వాళ్ళు. ఇక్కడ అట్లా ఉండదు. అది తేడా. ఆ జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు బాబు గారు ఇప్పుడు అది రిపీట్ అవ్వకుండా. స్పీకర్ పదవి విషయం ఎందుకంటే ఓకే మంత్రులు ఇందాక పోయినట్టు ఇంకోటి ఇస్తారా లేదా, లేదంటే ఎమ్మెల్సీ కోటా వచ్చినట్టు ఇస్తారా లేదా, స్పీకర్ పదవి అయితే ఇవ్వాలి. కానీ స్పీకర్ పదవికి సంబంధించి ఒక చరిత్ర ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఎవరైనా ఒకసారి స్పీకర్ అయితే వాళ్ళ రాజకీయ కెరీర్ ఇంక అంతటితో క్లోజ్ అవుతుంది. గతంలో ఇప్పుడు మొన్న వరకు తమ్మినేని సీతారాం ఆయన ఓడిపోయారు, అంతకుముందు ఆయన అయితే ఏకంగా పాపం ఆయన చనిపోయారు అనుకోండి, అది వేరే విషయం. అంటే అలాగా కొన్ని జరుగుతున్నాయి. కాకపోతే బాగుంటుంది పదవి అయితే, ప్రోటోకాల్ మంచి హడావిడి ఉంటుంది, దానికోసం ఇష్టపడతారు చాలా మంది. అట్లా అనుకోవడానికి ఏం లేదు. యనమల రామకృష్ణుడు హ్యాపీగానే ఉన్నారు కదా. అంటే రాజకీయాలకు దూరం అవుతుందని తర్వాత ఆయన మంత్రిగా కూడా చేశారు మళ్ళీ యనమల రామకృష్ణుడు. అవును, అట్లాంటిది ఏమి ఉండదు. నాదెళ్ల మనోహర్ ఇప్పుడు మంత్రి అవ్వాలా, స్పీకర్ గానే కదా. గ్యాప్ వచ్చింది పాపం, గ్యాప్ వచ్చినా మంత్రి అయ్యారు కదా. రాజకీయ కెరీర్ ఏం ముగిసిపోలేదు కదా. ఎన్ని ఉత్తుత్తి ప్రచారం. అది దేవాదాయ శాఖకు ఉందా ఆ ఫీలింగ్. ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా చేసినటువంటి వెల్లంపల్లిది సమస్య, అంతకు ముందు ఉన్నటువంటి సత్యనారాయణ, పైడి మాణిక్యాలు, దేవాదాయ శాఖ మాత్రం ఆ శాపం ఇంకా పోతూనే ఉంది. ఇంకా అది మారలేదు. కొంత ఎక్కడో ఒక్కటో అరో తేడా వచ్చినట్టుంది అంతే. మిగతా వాళ్ళ దేవాదాయ శాఖ విషయంలో ఆ సమస్య ఫేస్ చేస్తూనే ఉన్నారు. అది పక్కన పెడితే దీనికి అట్లాంటిది ఏం లేదు. అయితే బేసిక్గా ఏంటంటే ఈ వ్యవస్థని సెటరైట్ చేయడం అన్నటువంటిది చంద్రబాబు గారు అనుకుంటున్నటువంటి ఆలోచన. దానికి అనుగుణంగా ఆలోచనలు నడుస్తుంటాయి.